కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు. ఇప్పుడు మనం ఒక పెనం పెట్టుకోవడంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం బెండకాయలను జిగురు పోయే వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం బెండకాయలను జిగి త్వరగా పోవాలంటే నిమ్మరసం వేసుకోవాలండి. నిమ్మరసం వేసుకోవడం వల్ల బెండకాయ బాగా పొడి పొడిగా వస్తుంది, ఫ్రై లాగా సూపర్గా ఉంటుంది. బెండకాయ ముద్దలా కాకుండా ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. ఈ బెండి ఫ్రై సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి. రైస్లోకి, రోట్లోకి, చపాతీలోకి, పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. పొడి పొడిగా వేగాక మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకోవాలి, మినపగుళ్ళు, జీరా, కరివేపాకు, ఆనియన్, పెంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, సాల్ట్. ఆనియన్ ఎర్రబడ్డాక బెండకాయలు వేసుకోవాలి. టమాటాస్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్. గుమగుమలాడే బెండకాయ ఫ్రై రెడీ.